మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, పొగాకు ఉత్పత్తులు ఎప్పుడూ మానవ జీవితానికి నష్టం చేస్తాయి. అది క్యాన్సర్ రూపేణ కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ నష్టాన్ని కలుగజేస్తుంది. ఆ యువత ముఖ్యంగా చెడిపోతూ ఉన్నారు. బాధ్యత కలిగిన ఇది కాదు. అందుకోసం ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టమంటున్నాం. డ్రగ్స్తో వాళ్ళ జీవితాలు కాకుండా క్రైమ్ రేట్ కూడా పెరుగుతూ ఉంది. డ్రగ్స్ వాడటం ఇలా ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది. అది ట్రెండ్ లాగా అనిపిస్తూ ఉంది. సో ఏ విధంగా చూసుకున్నా అది సమాజానికి నష్టం, కుటుంబానికి నష్టం, ప్రజలకి నష్టం. క్రైమ్ రేట్ పెరుగుతుంది, శారీరక మానసిక ఆరోగ్యం కుంగిపోద్ది. అందుకోసం ఆల్కహాల్ డీఅడిక్షన్ సెంటర్స్ పెడితే మందు మానిపించే, డ్రగ్స్ మానిపించే కౌన్సిలింగ్ సెంటర్ అంటారు. అవి పెట్టడం వల్ల ఎక్కువ మందికి ఉపయోగం జరుగుతుంది. అలవాటు పడ్డేటోళ్ళు మానటానికి అది ఒక అవకాశంగా ఉంటుంది. సో యువత నుంచి ఇది హై స్కూల్ దాకా వెళుతున్నాయి డ్రగ్స్ అండ్ మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు. ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయి. టాస్క్ ఫోర్స్లో ఏం లేదు. ఖచ్చితంగా డీఅడిక్షన్ సెంటర్స్, మందు మానిపించే, డ్రగ్స్ మానిపించే డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టండి. ప్రతి మండల కేంద్రంలో సైకాలజిస్టులను పెట్టండి. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సైకాలజిస్ట్ డాక్టర్లు ఎవరైతే సైకియాట్రిస్ట్ డాక్టర్లు, సైకాలజిస్టులనే కౌన్సిలింగ్కి పంపించండి. సైకియాట్రిస్ట్ డాక్టర్లే కనీసం పెట్టండి. వీలుంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు టైఅప్ పెట్టండి హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్తో. ఇప్పుడు ఇవాళ రేపు తెలంగాణ, ఆంధ్రాలో, భారతదేశ వ్యాప్తంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లింకప్ పెట్టండి. దాంతోపాటు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టండి. ఆ విధంగా తాగేటోళ్ళు బంద్ చేయడానికి కష్టమైనా కూడా మానిపించేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. సో అందుకోసం నేను ఏమంటున్నానంటే, మారక ద్రవ్యాల వ్యాపారుల మీద, డ్రగ్స్ వ్యాపారుల మీద కేసులు పెట్టి రౌడీ షీటర్లు ఓపెన్ చేయాలి. శిక్షలు కూడా పెద్దగా ఉండాలి. సామాజిక సేవా కార్యక్రమాలు ఎజెండాగా కొనసాగాలి. సో డీఅడిక్షన్ సెంటర్స్ అదే ప్రధానమైనదిగా మనం చెప్పొచ్చు. యువత అయినా, ముసలోళ్ళైనా, పెద్దోళ్ళైనా ఇప్పుడు గంజాయి పొట్లాలు హై స్కూల్స్ దాకా వస్తారని చెప్తాను నాకు టీచర్స్ కలిసినప్పుడు. సో అది మరీ డేంజర్ కదా, సమాజాన్ని చేసే వాటి మీద ఉక్కుపాదం మోపాలి. పాలక వర్గాలు ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి పరిస్థితికి అలవాటు పడి ఉంటాయి. వాళ్ళు అధికారంలోకి వచ్చిన మా అధికారం మళ్ళీ రెండో టర్మ్ రావాలి. ఎవరైనా అది ఏ పార్టీ అయినా, తెలంగాణనే కదా, ఆంధ్రానే కదా, భారతదేశంలో 9 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రాంతాలు, ప్రపంచంలో ఎక్కడైనా అధికారం మళ్ళీ రెండోసారి రావాలి. ప్రజలకి వీళ్ళు ఎరగబడుస్తున్నట్టు ఉండాలి. వీళ్ళు అవినీతి బాగా చేయాలి. వాళ్ళతో మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు బానిసలై ఉండాలి. వాళ్ళ ఎదుగుదలకి కారణం వాళ్ళ కుటుంబ సభ్యులు అనే ఫీలింగ్ కలగాలి. వాళ్ళు గొడవలు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ అశాంతిగా ఉండాలి. సో ఆ విధంగా ఉండటంతో పాటుగా వాళ్ళు గొడవలు పెట్టుకుంటూ ఉండాలి. వీళ్ళు ఆదాయాలు, రాజకీయ నాయకులు, పాలకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకుల ఆదాయాలు పెరగాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు జోలికి పోకుండా లైబ్రరీలు కట్టి చదువుకుంటూ కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, ప్రధానంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే కంపెనీలు పెట్టాల్సి వస్తుంది. ఇండస్ట్రీస్, వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ ప్రత్యామ్నాయంగా డెవలప్మెంట్ చేసి ఉపాధి మార్గాలు పెంచాలి. ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి లోన్స్ కూడా ఇవ్వాలి. ఆ విధంగా ముందుకు పోవటాలు దేశం అభివృద్ధి జరుగుతుంది. కానీ పాలకవర్గాలు ఒకసారి అధికారులకు నేను బాగుంటే అసలు ప్రపంచం, దేశం ఎడిపోయిన సంబంధం లేదు, రాష్ట్రం ఎడిపోయిన సంబంధం లేదు అనేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇది అంత దేశానికి, రాష్ట్రానికి అంత మంచిది కాదు. అందుకోసం ఇది అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, ముఖ్యంగా డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టండి. మందు మానిపించే, డ్రగ్స్ మానిపించే కౌన్సిలింగ్ సెంటర్స్ ప్రతి మండల కేంద్రాలు పెట్టండి. సైకియాట్రీ డాక్టర్ని పెట్టండి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో, నియోజకవర్గ కేంద్రంలో ఎన్ని ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఉంటే అన్ని ఎమ్మెల్యే సెగ్మెంట్లలో కనీసం డీఅడిక్షన్ సెంటర్స్ పెట్టండి లింకప్గా. దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా ఇవ్వండి. డిప్లొమా సైకియాట్రిస్ట్ డాక్టర్లు మీకు ఏమైనా కొరత ఉంటే సైకాలజిస్టులు పెట్టుకోండి. ఇంకా దాంట్లో ఏమైనా ట్రైనింగ్, డిప్లొమా సర్టిఫికేట్లు ఉంటే ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.